శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. కౌసల్యా సుప్రజా రామ పూర్వా సంధ్యా ప్రవర్తతే ఉత్తిష్ట నరసార్థూలం కర్తవ్యం దైవమాన్వికం. తిరుమలలో బంగారు వాకలిలో ప్రతిరోజు శ్రీ వెంకటేశ్వర స్వామి వారి యొక్క మందిర తలుపులు తెరిచే సందర్భంలో స్వామివారికి సుప్రభాతం వినిపిస్తారు అక్కడ పండితులు. రామాయణంలో బాలకాండలో రామలక్ష్మణులకు గురువైన విశ్వామిత్రుడు అవతార పురుషులైన రామలక్ష్మణులను కౌసల్యాపుత్రుడైన ఓ రామ, పురుషోత్తమ, తూర్పు తెల్లవారుతోంది, దైవ సంబంధమైన ఆహ్నికములు చేయవలసి ఉంది, లెమ్ము అని నిద్రలేపేవారట. సుప్రభాతం మన ముందు తరాల వారు ఎప్పుడు ప్రతిరోజు వింటూ ఉంటాం కదా. దీని అర్థమేంటి? మనకి వారు ఎటువంటి సందేశం ఇస్తున్నారు? మానవాళిని జాగృతం చేయడమే. ఆధ్యాత్మికంగానే కాదు, నిత్య జీవితంలో ధర్మాన్ని పాటిస్తూ కర్తవ్యాన్ని నిర్వర్తించమని మనని హెచ్చరించడమే ఆ సుప్రభాతం యొక్క మనకి ఇచ్చే సందేశము. చైత్రమాసం యుగం యొక్క ప్రారంభమైన రోజు కనుక హిందువులు ఉగాది, ఆ రోజు ఉగాది పండుగ అంటే కొత్త సంవత్సరము మొదటి రోజు ఉగాది పండుగని మనం హిందువులు చేసుకుంటాము. జ్యోతిష్ శాస్త్రంలో కాలగణనను సంవత్సరాలు నెలలుగా విభజించారు. అలా ఏర్పడిన మాసాల్లో చైత్రమాసం మొదటిది. చైత్రమాసం ప్రకృతి చాలా స్వాభావికంగా ఉంటుంది కదండి. చెట్లు చిగురిస్తాయి, పచ్చటి ఆకులు, అలాగే మామిడి పిండి పూతతోటి మామిడి చెట్లు, వేప చెట్లు, పూత సువాసన వెదజల్లుతుంది, అది ఆరోగ్యకరమైన సువాసన. అలాగే కోకిల యొక్క కుహు గానాలు, ఇవన్నీ ప్రకృతి స్వాభావికంగా ఉండి మనకి మనసుకి ఆహ్లాదాన్ని కలిగిస్తుంది చైత్రమాసం అంతా. చైత్ర శుక్ల పాడ్యమి ఉగాది పండుగ హిందువులందరూ భక్తి శ్రద్ధలతో చేసుకుంటారు. కొత్త సంవత్సరము మొదటి పండుగ. ఆ రోజు కొత్త పంచాంగం కూడా మన శ్రవణం, ఆ రోజు కొత్త పంచాంగము శ్రవణం మనం వింటాం. అంటే ఆ సంవత్సరంలో ప్రతి జాతకం అంటే మనకి మన యొక్క నక్షత్రాన్ని బట్టి కొత్త పంచాంగంలో మన యొక్క నక్షత్రానికి మన జాతకం ఎలా ఉందో ఆ సంవత్సరానికి మనకు తెలియపరుస్తుంది. ఆదాయ వ్యయాలు కానీ, మనకి ఆ సంవత్సరంలో జరిగే శుభాశుభాలు కానీ అన్నీ కూడా ఆ పంచాంగంలో ఆ సంవత్సరానికి మనకి తెలియపరుస్తుంది. అంటే గ్రహముల యొక్క స్థితిగతులు ఆ నక్షత్ర జాతకుడికి ఎలా ఉన్నాయో ఆ పంచాంగంలో మనకి వివరిస్తారు. దాన్ని బట్టి మనము అనుకూలంగా మనకి లాభ నష్టాలని మనం జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి ఆ పంచాంగ శ్రవణంలో. చైత్ర శుక్ల పాడ్యమి నుండి నవమి వరకు వసంత నవరాత్రి ఉత్సవాలు జరుపుకుంటామండి. మనం నవమి రోజు సీతారాముల వారికి కళ్యాణం చేసుకుంటాం. వాడల వసంతమా అని హనుమాచార్యుల వారు అన్నారు కదా. అలాగా ప్రతి గ్రామంలోనూ ప్రతి గ్రామాల్లో రామాలయాలు కంపల్సరీ ఉంటాయి. ప్రతి గ్రామంలోనూ ప్రతి వాడలలోనూ కులమత భేదాలు లేకుండా శ్రీరామనవమి ఉత్సవాలు అత్యంత ఉత్సాహంగా జరుపుకుంటారు. కళ్యాణము పందిళ్ళు వేసి చక్కగా చాలా ఆనందంగా జరుపుకుంటారు. సో రాములవారికి కళ్యాణము అంటే నవమి తిథి రోజు అభిజిత్ ముహూర్తంలో చేస్తారు. అభిజిత్ ముహూర్తము అంటే సూర్యుడు ఉదయించే లగ్నానికి 4వ లగ్నం అభిజిత్ లగ్నం అవుతుంది. ఈ లగ్నం అశేష దోషాపహరం. అభిజిత్ ముహూర్తంలో అసలు దోషం ఉండట, ఆ ముహూర్తానికి దోషం ఉండదట, అది శాస్త్రవచనంట. ఆ లగ్నం సర్వదేశాలకు, సర్వవర్ణాలకు, సర్వ శుభకార్యాలకు ప్రశస్తమని చెప్తారు. శ్రీరాముడు త్రేతాయుగంలో చైత్రశుద్ధ నవమి గురువారము పునర్వసు నక్షత్రంలో కర్కాటక లగ్నంలో జన్మించాడు. జ్యోతిష్ శాస్త్రవేత్తలు ఏమన్నారంటే శ్రీరాముడు క్రీస్తుపూర్వ శాలివాహన శకము 5114 సంవత్సరంలో జనవరి 10వ తేదీన జన్మించి ఉండవచ్చును అని భావిస్తున్నారు. శ్రీరాముడు సూర్యవంశీయుడు. దిలీప్ చక్రవర్తి, ఇక్ష్వాకు, విక్సి, కాకుసి మొదలైన చక్రవర్తులు రాజ్యాన్ని పరిపాలించిన అందులో రఘు చక్రవర్తి యొక్క మాట మీద నిలబడే చక్రవర్తిట. అటువంటి లక్షణాలు కలిగిన మన శ్రీరామచంద్రుడు అందుకే పినతల్లి మాటకై 14 సంవత్సరాలు వనవాసం చేశాడు. అందుకే రఘుపతి రఘురాముడు అయ్యాడు. లంకేశ్వరుడైన రావణాసుడు కఠోర తపస్సు చేసి బ్రహ్మను మెప్పించి తనకు యక్ష గంధర్వ దేవతల వల్ల మరణం సంభవించకూడదని వరం కోరుకుంటాడు. మానవుల వల్ల మరణం సంభవించకూడదని కోరుకోలేదు, ఎందుకంటే మానవుడు తనకంటే అదములని అనుకున్నాడు. బ్రహ్మ నుండి వరం పొందిన ఆ రావణాసుడు ఇక దేవతలను మునులను ఇష్టం వచ్చినట్లు బాధలు పెట్టడం మొదలుపెట్టాడు. అతని యొక్క బాధలు భరించలేక దేవతలందరూ శ్రీమన్నారాయణని శరణ వేడుకుంటారు.
అప్పుడు శ్రీమన్నారాయణుడు విష్ణుమూర్తి తన 7వ అవతారంగా శ్రీరాముడిగా భూమిపై జన్మనెత్తుతారు. అయోధ్య నగరాన్ని రాజధానిగా చేసుకుని కోసల దేశాన్ని పరిపాలించే రఘువంశరాజు దశరథుడు తనకు పుత్ర సంతానం కోసం పుత్రకామేష్టి యాగం చేస్తారు. ఆ యాగ ప్రసాదాన్ని తన భార్యలైన కౌసల్య, సుమిత్ర, కైకేయులకి యజ్ఞప్రసాదాన్ని ఇస్తారు. ఆ యజ్ఞప్రసాదాన్ని భుజించిన వారు రామ, లక్ష్మణ, భరత, శత్రుఘ్నులకు జన్మనిస్తారు. శ్రీ మహావిష్ణువు రాముడిగా, ఆదిశేషుడు లక్ష్మణుడిగా, శంకుచక్రములు భరత, శత్రుఘ్నులుగా జన్మిస్తారు. శ్రీ మహాలక్ష్మీదేవి సీతగా, అయోనిజగా, యజ్ఞం కోసం యజ్ఞం యొక్క భూమిని దున్నుతున్న జనకునికి నాగేటి చాలు వద్ద లభిస్తుంది ఆ అయోనిజే సీతమ్మ తల్లి. విశ్వామిత్రుడు యాగం తలపెట్టి ఆ యాగ సంరక్షణార్థం రామలక్ష్మణులను తన వెంట తీసుకెళ్తాడు. దశరథుని అంగీకారంతో రామలక్ష్మణునికి బల, అతిబల మంత్రాలను ఉపదేశిస్తాడు. ధనుర్విద్యను నేర్పిస్తాడు. ధనుధారులైన రామలక్ష్మణుడు విశ్వామిత్రుని యాగ సంరక్షణార్థం ఉంటారు. దారిలో మారీచ సుబాహుల్ని సంహరిస్తారు, తాటకిని మధిస్తారు. అలాగే అహల్య శాప విమోచనం కూడా ఆ సందర్భంలోనే జరుగుతుంది. తర్వాత విశ్వామిత్రుడు యాగం సంపూర్ణమవుతుంది. విశ్వామిత్రుడు యొక్క యోగం సంపూర్ణమయ్యాక మరలా తిరిగి అయోధ్యకు బయలుదేరతారు రామలక్ష్మణుని అడ్డుపెట్టుకుని. మార్గమధ్యంలో ఏం చేస్తారంటే విశ్వామిత్రుడు రామలక్ష్మణులను మిథిలా నగరంలో జనకుడు నిర్వహిస్తున్న యజ్ఞానికి తీసుకెడతాడు. అక్కడ సీతా స్వయంవరం జరుగుతుంది. పినాకివిల్లి అనే శివధనుసు విరిచిన వారిని సీత వివాహం చేసుకుంటుంది అని అంటారు. ఆ శివధనుసు దైవశిల్పి అయిన విశ్వకర్మ దధీచి మహర్షి యొక్క ఎముకలతో తయారు చేసి అది శివునికి బహుమతిగా ఇస్తాడు. శివుడు దానిని తనకు ప్రియభక్తుడైన జనకుని యొక్క తండ్రి దేవరథకు బహుమతిగా ఇస్తాడు. ఆ శివధనుసు శివపార్వతుల, లక్ష్మీనారాయణ తప్ప ఎవ్వరూ దానిని ఎత్తలేరు. అటువంటి శివధనుసును విశ్వామిత్రుని అనుమతితో శ్రీరాముడు ఎడమ చేతితో సునాయాసంగా ఆ శివధనుసుని ఎత్తి అల్లితాడు సంధించి ఆకర్ణాంతము లాగి శివధనుసును విడిచేస్తాడు. ఆ శివధనుసు విరిగిన శబ్దము పెద్ద పిడుగుపాటులా భయంకరంగా వినిపిస్తుంటా. ఆ తర్వాత శ్రీరాముడికి సీతనిచ్చి అంగరంగ వైభవంగా వివాహం చేస్తారు. ఆ వివాహ వేడుకలో సీతారాములు ఒకరిపై ఒకరు తలంబరాలు పోసుకుంటారు. అది ఆ సన్నివేశం చాలా చక్కగా వర్ణిస్తారు వాల్మీకి మహర్షి, వ్యాస మహర్షి. జానక్యా కమలాంజలిపుటేయ పద్మరాగాయితః న్యస్తారాగో మస్తకే చ విలసత్స్కుంద ప్రసూనాయితః స్రస్తా శ్యామలకాయకాంతికవితాయ ఇంద్రనయనీలాయితః ముక్తాతా శుభతా భవంతు భవతాం శ్రీరామ వైవాహికాం. సీతాదేవి తలంబరాలు తన దోసిల్లోకి తీసుకున్నాడు. తలంబరాలు అంటే ముత్యాలు, వారు పోసుకునే ముత్యాలు కదా. ఆ ముత్యాలు తీసుకునేటప్పటికీ ఆమె చేతి యొక్క ఆ దోశల చేతుల యొక్క ఎర్రని కాంతి ఆ ముత్యాలపై పడి అవి ఎర్రటి పగడాలుగా కెంపులుగా మెరిసిపోయేట. అవి శ్రీరాముడి నల్లని జుట్టు మీద వేసినప్పటికీ తెల్లని ముత్యాలుగా శ్రీరాముల వారి యొక్క శరీరం మీదకి జాలువారేట. శ్రీరాముడు నీలమేఘశ్యాము. ఆ నీలమేఘశ్యాముని యొక్క కాంతి మళ్ళీ ఆ ముత్యాలపై పడి అవి ఇంద్ర నీలమణులుగా కనిపించేట చూసే ప్రజలకి ఆ భావన వారికి కలిగిందిట. ఇప్పటికీ పవిత్రమైన ఈ శ్లోకాన్ని యుగాలు గడిచినా సరే మన ఆంధ్రులు నేటికి వివాహ పత్రికలలో ఈ శ్లోకాన్ని ప్రథమంగా ముద్రిస్తారు. ఎందుకని ఆ జంట అన్యోన్యంగా సీతారాములలాగా అన్యోన్యంగా ఆదర్శంగా ఉండాలి అని ప్రతి వారి ఆశ. అందుకే మన వారు తప్పకుండా ఈ శ్లోకాన్ని ముద్రిస్తారు. వివాహ సమయానికి రాముడికి 12 సంవత్సరాలు, సీతమ్మ వారికి 6 సంవత్సరాలు. రాముడికి 27 సంవత్సరాలు వచ్చేటప్పటికి దశరథుడు రాముల వారికి పట్టాభిషేకం చేయాలని ముహూర్తం నిర్ణయిస్తారు. కానీ కైక రాముల వారిని 14 సంవత్సరాలు వనవాసాన్ని పంపి భరతుడికి పట్టాభిషేకం చేయమంటుంది. అది విన్న రాముడు 14 సంవత్సరాలు వనవాసానికి చిన్నతల్లి మాట మీద వెళ్ళిపోతాడు. కూడా సీతాదేవి లక్ష్మణస్వామితో శ్రీరాముడు వనవాసానికి వెళ్ళిపోతాడు. దండకారణ్యానికి వెళ్ళి అక్కడ పంచవటిని నిర్మించుకుని అందులో 12.5 సంవత్సరములు సంతోషంగానే ఉంటారు. ఆ సమయంలో రావణాసుని యొక్క సోదరి శూర్పణఖ శ్రీరాముని చూసి మోహిస్తుంది. శ్రీరాముడు ఏకపత్ని వ్రతుడు కదా, శూర్పణఖను వికృత రూపిణిగా చేస్తాడు. ఆ అవమానం భరించలేక ఆమె రావణాసుడి దగ్గరికి వెళ్ళి సీత యొక్క అందచందాలు వర్ణిస్తుంది. ఇక రావణాసుడు
రామలక్ష్మణులు లేని సమయంలో పంచవటికి వచ్చి సీతను అపహరించి గగన మార్గంలో తీసుకుని వెళ్ళిపోతాడు. సీత ఏమి చేయలేక హా రామ హా లక్ష్మణ అని ఆర్తనాదం చేస్తూ శోకిస్తూ ఉంటుంది. సీతాదేవి నిస్సహాయరాలు అయిపోయింది కదా. రామ లక్ష్మణులు పంచవటికి వచ్చి చూసేటప్పటికి సీతాదేవి కనిపించదు. సీతాదేవిని వెతుకుతూ వారు అరణ్యం అంతా తిరుగుతూ ఉంటారు. తిరిగితే అక్కడ పక్షి శ్రేష్ఠుడైన జటాయు ఉంటాడు. సీత యొక్క ఆర్తనాదం విని ఆ జటాయువు రావణాసుడి మీద యుద్ధానికి పెడతాడు. రావణాసుడి మీద యుద్ధానికి పెడితే రావణాసుడు మహాబలవంతుడు కదా, జటాయు యొక్క రెక్కలు విరిచేస్తాడు. జటాయు నేల మీద పడిపోతాడు, కొన ఊపిరితో ఉంటాడు. రామలక్ష్మణులు అటువైపుగా రావడం చూసి జటాయు దగ్గరికే వస్తారు. అప్పుడు జటాయువు రామలక్ష్మణుడికి దక్షిణ దిక్కుగా రావణాసుడు సీతను అపహరించాడు అని చెప్పి ప్రాణం వదులుతుంది. తర్వాత రామలక్ష్మణులు ఇంకా పంపా నదీ తీరం వెంట బయలుదేరతారు. అలా బయలుదేరితే వారికి లలాటం వక్షస్థలంలో ఉన్న కబంధుడు అనే రాక్షసుడు ఎదురవుతాడు. ఆ రాక్షసుడు కబంధాలు పెద్దవిగా ఉంటాయట. రామలక్ష్మణ్ పట్టుకుని ఇంకా తినేయాలనుకుంటాట. రాక్షసుడు కదా, మానవులు తినేస్తాడు కదా, తినేయాలనుకుంటాట. అప్పుడు రామలక్ష్మణులు వాడి యొక్క భుజాలు ఖండించేస్తారు. అప్పుడు వాడికి శాప విమోచనమయ్యి దివ్యకాంతులతో ప్రకాశిస్తూ పంపా నది ప్రాంతంలో ఋష్యముఖ పర్వతం ఉంటుంది. అక్కడ సుగ్రీవుడు ఉంటాడు, అతనితో మైత్రి చేసుకోమని చెప్తాడు. రామలక్ష్మణులు పంపా సరోవరం వంట పెడుతూ దారిలో శబరి ఆతిథ్యం స్వీకరించి ఆమెకు దివ్య దర్శనం ఇచ్చి దర్శన భాగ్యం కలగజేసి అక్కడి నుంచి వెళ్ళిపోతారు. తర్వాత ఋష్యముఖ పర్వతం చేరుకుని వాలి సుగ్రీవుల యుద్ధానికి కారణం తెలుసుకుని వాలిని ఒక బాణంతో చంపి హతమారుస్తాడు. తర్వాత సుగ్రీవుడు హనుమ అంగదుడు వారందరూ కూడా సీత అన్వేషణకు రాముడికి సహాయం చేస్తారు. హనుమ నేను వెతుకుతాను సీతని, నాకు నీ యొక్క ఆనమాలు ఏమైనా ఈ రామ అని అడిగితే రాముడు తన యొక్క అంగుళికాన్ని ఇస్తాడు. అంగుళికాన్ని పెట్టుకుని హనుమ వింధ్య పర్వతం మీద పెడతాడు. వింధ్య పర్వతం మీద ఏమవుతుందంటే జటాయు యొక్క అన్న సంపాతి ఉంటాడు. సంపాతి రెక్కలు కాలిపోయి 1000 సంవత్సరాల కొద్దీ అక్కడే ఉంటాడు. అతనికి నిశాకర మహర్షి ఇటువైపు వానరులు వస్తారు. వారికి రావణాసురుడు సీతను అపహరించి లంకకు తీసుకుని వెళ్ళిపోయాడన్న సమాచారాన్ని అందజేయి, అప్పుడు నీకు స్వర్గం ప్రాప్తిస్తుంది అని చెప్తాడు. వానరులు మన హనుమ ఈ పర్వతం మీదకి వింధ్య పర్వతం మీదకి వచ్చి ఈ సంపాతి దగ్గరకు వచ్చేటప్పటికి సంపాతి సీతాదేవి యొక్క లంక రావణాసుడు సీతను అపహరించి లంకకు తీసుకుని వెళ్ళిపోయాడు అనే విషయం చెప్తాడు. ఇంకా మన హనుమకి ఈ విషయం తెలిసింది కదా, ఇంకా అతి ఉత్సాహంతో వాయు వేగంతో హనుమ 100 యోజనాలు దాటి లంకను చేరుకుని లంకాపట్టణం అంతా వెతికి చివరికి అశోకవనంలో దుఃఖిస్తున్న సీతను చూస్తాడు. అక్కడే సింహవృక్షం మీద కూర్చుని రామకథను గానం చేస్తాడు. అది విన్న సీత హనుమ రామదూతగా భావించి రాముని యోగక్షేమను కనుక్కుని తన ఆనమాలుగా తన యొక్క చూడమనిచ్చి హనుమ రాముని త్వరగా రమ్మను, నన్ను తీసుకుని వెళ్ళమను హనుమ అని పాపం చెప్తుంది. అప్పుడు హనుమ సీతమ్మ వారికి ధైర్యవచనాలు చెప్పి అమ్మ రాముడు తప్పకుండా వస్తాడమ్మా, నేను త్వరగా తీసుకెళ్తాడమ్మా అని ధైర్యవచనాలు చెప్పి తిరిగి ప్రయాణమయ్యి రాముల వారి దగ్గరికి పెడతాడు హనుమ లంకాపట్టణము, దాని వైభవము, రావణాసురుడు, సీతమ్మ వారి యొక్క జాడ, సీతమ్మ కుశల క్షేమ సమాచారం అన్నీ చెప్తాడు. చెప్పాక చూచి తిని అని ముందు చెప్తాడు. అది మనం ఇప్పుడు విన్నాం కదా, చూచి తిని అంటే సీతమ్మని చూశాను అని ముందు చూశాను అని మొక్క చెప్పగానే రాముడికి అమ్మయ్య అని ఒక ఊపిరి పీల్చుకున్నట్లు అవుతుందన్నమాట రాముడికి. అప్పుడు వివరం అంతా చెప్తాడు. తర్వాత సుగ్రీవుడు, అంగదుడు అందరూ వానర సైన్యం అందరూ లంకాపట్టణానికి యుద్ధానికి వెళ్తారు. అక్కడ రాముడికి రావణాసుడికి ఘోర యుద్ధం జరుగుతుంది. ఆ యుద్ధంలో రాముడు బ్రహ్మాస్త్రం ఉపయోగించి రావణాసుడిని హతమారుస్తాడు. తర్వాత
లక్ష్మణుడు సీతతో కలిసి ఈ అందరితోటి సుగ్రీవుడు జాంబవంతుడు అందరూ కలిసి మరలా అయోధ్యకు వస్తారు. అయోధ్యకు వచ్చాక శ్రీరాముడికి వైభవంగా పట్టాభిషేకం జరుగుతుంది. రామాయణం దివ్య గ్రంథం, ధర్మ మార్గం చూపుతుంది. మానవ జాతి ఎలా ఉండాలో, పరిపాలన ఎలా ఉండాలో, నిత్య జీవితంలో మానవ సంబంధాలు, తల్లిదండ్రులు, సోదరులు, బంధువులు, ప్రజలు వారి మధ్య ఎలా ఉండాలి అన్న బాంధవ్యాలు తాను ఆచరించి చూపించాడు శ్రీరామచంద్రుడు. త్రేతాయుగంలో వాల్మీకి రాముడిని దర్శించాడు, ఆతిథ్యమిచ్చాడు, రాముని పరిపాలన చూశాడు. తాను దర్శించిన రాముడు ఎవరో, తనకు అనుభవంలోకి వచ్చిన రామాయణం యొక్క అంతరార్థం ఏమిటో తపశక్తిలో తెలుసుకుని రామాయణాన్ని రచించాడు వాల్మీకి. పోతన గారు ఒకసారి గ్రహణ సమయంలో గంగా నదీ తీరంలో తపస్సు చేస్తూ ఉండగా నా భాగవతాన్ని రచించమని చెప్తాడు. అప్పుడు పోతన గారు భాగవతాన్ని రచించి, పలికెడిది భాగవతమట, పలికించినది రామభద్రుడట, నే పలికిన భవహార మగుట బలికెదా, వేరొకండు గాథ బలుకగనేల అంటూ భాగవతాన్ని రచించి రాముడి వారికి అంకితం ఇచ్చాడట. రామ తారక మంత్రాన్ని కొన్ని కోట్లు జపించి రాముని దర్శించి మొత్తం రామకథను గాన రూపంలో అందించారు త్యాగరాజస్వామి. ఎన్ని పాటలండి, ఎన్ని కృతులు త్యాగరాజస్వామి, అన్ని రాముల వారి మీద చాలా కృతులు. తర్వాత అన్నమయ్య 32,000 కీర్తనలు చేశారు. అందులో 100 కొద్దీ రాముల వారి కీర్తనలే ఉంటాయి. మరి భక్త రామదాసు ఆయన రాముడి కోసం భద్రాచలంలో రామ మందిరాన్ని నిర్మించాడు. ఎన్నో కష్టాలు పడ్డాడు, కఠిన శిక్షణలు అనుభవించాడు, ఎన్నో కీర్తనలు రచించాడు. అవన్నీ పండితులు పామరులు సైతం పాడుకునేటట్లుంటాయి. రాముల వారిని ఇంకా ఆయన దర్శనం ఇచ్చేదాకా రాముల వారిని వేడుకుంటూనే ఉన్నాడు. ఆఖరికి రాముని దర్శించాడు. ఆ సీతారామ లక్ష్మణులను భద్రాచలంలోనే కొలువు ఉండేటట్లు చేసిన వాడు మన భద్రగిరి రామదాసు. మానవ జీవనశైలి సక్రమ మార్గంలో పెట్టగలిగేది దిక్సూచి రామాయణం. భారతీయుల గుండె చప్పుడు రామాయణం. శ్రీరామ రామ రామేతి రమే రమే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే. ఎంత విన్నా ఎంత చదివినా తనివి తీరంది రామాయణం. శ్రీరాముడు నడయాడిన నేలపై జీవించే ప్రతి మానవుడు, ప్రతి జీవి ధన్యుడు. అందులో నేనుండడం నా అదృష్టంగా భావిస్తున్నాను. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్.